న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి వలె నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన వాక్య భాగము. యెహోవా తనను ఎడబాసెనని తెలియకపోవడం. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. సంసోనును గూర్చినటువంటి వాక్య భాగం అంతా మనకు తెలిసింది. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి సంసోను గారు జీవిత వృత్తాంతం అంతా చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ తల్లిదండ్రుల మృక్కుబడి నిమిత్తము వారి యొక్క వరపుత్రుడు, దేవవరపుత్రుడు, వృద్ధాప్యములో వారికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప యోధుడు, దేవుని నియమ నిబంధనావళిని అనుసరించి పెంచారు తల్లిదండ్రులు. మాకు కుమారుని అయ్యా అని అడిగారు. అలాగనే దేవుడు కుమారుణ్ణి ఇచ్చి ఒక నియమాన్ని పెట్టాడు. నియమము ప్రకారము మీ కుమారుడు ఎదగాలన్నారు. అలాగనే తల్లిదండ్రులు పెంచారు. ఎప్పటి వరకు పెంచారు అంటే 40 సంవత్సరాల వయస్సు వరకు పెంచారు. 40 సంవత్సరాలు వయసు వస్తే అప్పుడు వారు యుక్త వయస్సులోనికి వచ్చినట్టు యవనస్తులు. ఇప్పుడు మన పిల్లలు యవనస్తులు ఎవరైనా సరే తల్లిదండ్రుల పెంపకంలో పెరగడానికి ఇష్టపడుతున్నారా? తల్లిదండ్రులు చెప్పినటువంటి నియమావళిని పాటిస్తున్నారా? తల్లిదండ్రుల రూల్స్ వీళ్ళకి నచ్చుతున్నాయా? నచ్చో. సంసోను యొక్క తల్లిదండ్రులు ఎలా పెంచారో ఆ బైబిల్ మొదటి వచనాలన్నీ మనం చదివితే వారి చుట్టుప్రక్క ప్రాంతాలన్నీ దేవునికి విరోధులుగా బ్రతుకుతున్నటువంటి వారు. సంసోను గారు నివసిస్తున్నటువంటి ప్రాంతము అన్య దేవతలను ఆరాధించే ప్రాంతం. ఆ ప్రజలందరూ అన్యజనులు ఆచారాల్ని పాటించి మత్తుగా తాగి చిత్తుగా వారందరూ చెట్ల పేకలు లేకపోతే ఆడవాళ్ళతో తిరగడం, ఎలాంటి పరిస్థితులలో చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు దేవుని వరపుత్రుడు కనుక దేవుడు చెప్పిన నియమ నిబంధనలని ఆ బిడ్డకి ఎదుగుతూ ఉండగా అలా పెంచారు. ఎదుగుతూ ఉండగా ఈ రూల్స్ అన్ని చెప్పేశారు. అతను కూడా అలాగనే. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, పెదపాస్టర్ గారు, నాన్నగారు, నేను జాబ్ చేయాలనుకున్నా, మలేరియా డిపార్ట్మెంట్లో పనికి వెళ్తున్నా, 5 సంవత్సరాలు చేశా, ఆదాయం బాగానే ఉంది. అప్పట్లో ఆ రోజులకు తగ్గట్టు ఆదాయం నాకు బాగానే ఉంది. నాకు అదే ఉద్దేశం, నేను జాబ్ 20,000 తెచ్చుకుంటే పర్మనెంట్ చేస్తామన్నారు. 20,000 నాకు అన్న అడిగితే ఒకటే చెప్పాడు, మేము నిన్ను దేవుని పని కొరకు సమర్పించి సమర్పణ అని పేరు పెట్టాం. నువ్వు ఉద్యోగం చేసుకోవాలని తలంపుతో నీవు ఉంటే వెళ్ళు, నీ ఇష్టం, ఎక్కడ తెచ్చుకుంటావు, ఎలా జాయిన్ అవుతావు, ఉద్యోగం చేసుకుంటూ చాలా మంచి విషయాలు చెప్పేవాడు. మేము నిన్ను దేవుని పనికి పెడితే నువ్వు పని చేసుకొని బ్రతుకుతాను అంటున్నావు కనుక దేవుడు నిన్ను పట్టించుకోడు. ఇక దేవుని పనిలో లేనప్పుడు దేవునికి నీతో అవసరం లేదు. నువ్వు ఎలా బ్రతుకుతావో బ్రతుకు. నేను చేసినటువంటి పనులు, రాడ్ బెండింగ్ పని చేశాను, సిమెంట్ పని చేశాను, ఆ పత్తి మిల్లులో పగలు రాత్రులు మిషన్ దగ్గర పని చేశాను. ఆ పని చేస్తున్న సమయాల్లోనే దేవుడు గద్దించాడు. తల్లిదండ్రుల ఉద్దేశం నీ పట్ల ఏమై ఉన్నది? దేవుని ప్రణాళిక నీ మీద ఏముంది? దేవుని ప్రణాళిక చొప్పున తల్లిదండ్రులను పెంచి నిన్ను ఆ దేవుని పని కొరకు సమర్పిస్తే నీవేమో ఇలా ఉన్నావు. నేను పనిచేసినప్పుడు, మలేరియా డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు
నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అలా పనిచేసినప్పుడు బాగానే ఉన్నాను, క్రమంగానే ఉన్నాను. సొన్న పనికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నా. ఎప్పుడైతే నేను పత్తి మిల్లులోనికి వెళ్ళానో అక్కడ ఆడపిల్లలో మగపిల్లల కలిసి చేయాలి పని, అక్కడ దేవుడు గద్దించాడు నన్ను. నా మార్గము రూట్ మారిపోతుంది, నా రూట్ వేరైపోతుంది, నా మార్గము తప్పుతున్నాను నేను. దేవుడు గద్దించాడు. అప్పుడు మరలా నాకు దేవుడి మాటలు గుర్తొచ్చాయి, నాన్న మాటలు గుర్తొచ్చాయి. రాడ్ బెల్డింగ్ వర్క్ చేశాను. రాడ్ బెల్డింగ్ వర్క్ చేసే సమయంలో కూడా ఎర్రటి ఎండలో దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. క్షేమంగా నీవు తల్లిదండ్రుల దగ్గర ఉండవలసిన వాడివి, ఇలాంటి వెట్టి చాకిరిలో నువ్వెందుకు మునిగిపోతున్నావు? అలాంటి పరిస్థితులు. ఇంచుమించు 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా సినిమా హాల్ ఎలా ఉంటుందో తెలియకుండా పెంచాడు తల్లిదండ్రి. ఎలాంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి నేను ఈరోజు ఆ పత్తి మిల్లులో పనిచేస్తూ జీవితం మార్గము తప్పి దేవునికి వ్యతిరేకం అవుతూ ఉన్నదని దేవుడు గద్దించాడు. తల్లిదండ్రులకు లోబడ్డాను. నేను 16 సంవత్సరాల వయసులో మా నాన్నగారు నన్ను ఆ వయసులో కూడా కొట్టారు. నేను ఎదురు తిరగలేదు, నేను లోబడ్డాను. ఈరోజు చిన్నపిల్లలను మీరు గద్దించగలరా? చిన్నపిల్లలను కొట్టగలరా? ఒకవేళ కొట్టినా వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కాళ్ళు చూపించే పిల్లలు అయ్యారు ఇప్పుడు తెలుసా. తల్లిదండ్రులు కాళ్ళు చూపిస్తున్నారు, ఏళ్ళు చూపిస్తున్నారు, గుద్దుతామంటున్నారు. తల్లిదండ్రుల ఆధీనంలో పెరగట్లా. సాంసోను గారి యొక్క జీవిత విధానమును మనం చదివితే చుట్టుప్రక్కల ఉన్నటువంటి పిల్లలు, చుట్టుప్రక్కల తన తోటివారు మత్తు పానీయాలతో మత్తులుగా చిత్తులైపోతుంటే ఇతను మాత్రం నియమ నిబంధనావళిని పాటిస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పారు, నీవు ద్రాక్షారసముకు సంబంధించిన ఏ పదార్థము కానీ నీవు తినకూడదు, దేవుడు చెప్పాడు అన్నారు. వీడు చెప్పిన ప్రతిదీ కూడా ఎవరు చెబుతున్నారు? దేవుడు చెప్పాడంటే దేవునికి భయపడ్డాడు ఈయన. ఇప్పుడున్నటువంటి యవనస్తులు ఎవరైనా పర్వాలేదు, మన కుటుంబాల్లో దేవునికి భయపడుతున్నారా? తల్లిదండ్రులకు భయపడే యవనస్తులేనా? వినరా? పైన కూర్చున్న వాళ్ళంతా యవనస్తులు వినండి. ప్రతి 2 వారాలకు ఒకసారి యవనస్తుల మీటింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వారం పెడదామా లేదా 2 వారాలకు ఒకసారి పెడదామా? నేను మరలా మీకు చర్చి పెద్దలతో చర్చించి మీకు తెలియజేస్తాను. యవనస్తుల మీటింగు 13 సంవత్సరాలు దాటిన వారు, 30 సంవత్సరాల లోపోళ్ళంతా యవనస్తులే. యవనస్తు మీటింగ్కి రావాలి. మాకు 20 సంవత్సరాలకు పెళ్ళి అయిపోయింది అన్నగండి రా, నీ పిల్లలకి నువ్వు పెంచడం నేర్చుకుంటావు. సాంసోను నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా యవనస్తులు పాడైపోయారు, విగ్రహారాధికులైపోయారు, మత్తు మందులకు బానిసలైపోయారు, తల్లిదండ్రులు లోబడని ప్రజలుగా ఉన్నారు. కానీ సాంసోను గారు మాత్రము తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నాడు. ద్రాక్షారసముకు సంబంధించిన ఏ పదార్థమును అతను ముట్టడం లేదు. దేవుని పరిశుద్ధాత్మ యవనస్తుని మీదకి దిగి వస్తూ ఉంటే అతను ఆత్మచేత నింపబడుతున్నాడు, దేవుని కార్యములు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యములను ఎదురు చూస్తున్నాడు, ప్రత్యేకముగా ఉన్నాడు. మనిషిని చూస్తేనే అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. గడ్డం చేసుకోవాలి, ఎంట్రుకలు కాపు చేయట్లేదు, ఎంట్రుకలు పెరిగిపోయినాయి, జడలేస్తున్నారు. జడలేయటం అంటే ఎలాగా? నాజీరు వ్రతము చేసే వారికి జడలేయాలి అంటే వారు వెంట్రుకలు తీయరు, ఇంకా గడ్డం చేయకూడదు, వెంట్రుకలు తీయకూడదు. బైబిలు దేవుని పిల్లలు ఎవరు కూడా గడ్డం పెంచుకుంటే పెంచుకోగాని సైడ్లు కొరుగుతున్నారు తెలుసా? అది చేయకూడదు. లెక్క ప్రకారం సైడ్ కొరకూడదు. పాస్టర్లే ఇప్పుడు మొత్తం ఈ సైడ్ కొరిగి ఇక్కడ కొంచెం పెట్టుకొని అటు ఇటు కొరిగి స్టైల్గా వస్తున్నారు పాస్టర్లే. చేస్తే నీట్గా చేసుకో, లేదా ఫుల్గా పెంచుకో. ఇది ఒక స్టైల్ అయిపోయింది, ఇటు తీయటం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు కూడా ఇటు పెంచి ఇటు తిప్పుతున్నారు. ఇదివరకు బ్రహ్మం గారి డ్రామాలో నేనే ప్రాంప్టింగ్ చెప్పేది ఆ డ్రామాలు వేసిన వాళ్ళకి. పీరు సాహిబ్ గారు అని ఒక ఆయన వచ్చేవాడు. ఆయనకి అడ్డం ఎట్లా ఉంటుంది, ఇటు తిరిగి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం పౌరాణిక సినిమాలు. అందులో
అతనుంటాడు ఎవరో శకునికి గడ్డం ఇడుచురుకుంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ శకునులు అనమాట, మన వాళ్ళంతా. ఈ గడ్డం మేము చాటీడు కొరికి ఈ గడ్డం ఇటు పెడుతున్నారు. నువ్వు ఎలాగైనా సరే లోకంలో ప్రజలను చూసి లోకస్తుల్లాగా బ్రతకకూడదు. నీవు యవనస్తుడా లోకంతో కలిసిపోతున్నావా? యవనస్తురాలా లోకంతో కలిసిపోతున్నావా? స్త్రీలు పురుషులు ఎవరైనా సరే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతానని నీ మనస్సులో ఎప్పటికీ రావటం లేదు. దేవుని పిల్లలుగా బ్రతకడానికి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? దేవుని పిల్లలకి దేవుడిచ్చిన నిబంధన ఉంది కదా, ఈ లోక మర్యాదను అనుసరించక అన్నాడు రోమపత్రికలో 12వ అధ్యాయంలో. సహోదరులారా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఉత్తమమును పరిశుద్ధమును కలిగినటువంటి వారముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన దేహాలను మన జీవితాలను దేవునికి సమర్పించాలి. ఈరోజు నాకు బట్టలు లేవంటే ఇక్కడ చాలామంది ఇంచుమించు ఒక 50 మంది లేవుస్తారు నేను తెస్తానయ్యా అని. నన్ను ప్రేమించేవారు ఉన్నారు, ఒక 50 మంది ఇంచుమించు నాకు బట్టలు తెచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఏ బట్టలు తెచ్చినా నేను వేసేది ఇవే కాబట్టి ఇవే. కారణం ఏమిటి? మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారికి సఫారీ తెద్దాం తేండి, సూటి తెద్దాం తేండి, గల్ల తెద్దాం తీసుకురండి, టీ షర్ట్లు వేద్దాం వేయండి తీసుకురండి, అన్నీ మూల పెట్టి నేను వేసుకునేది. కారణం ఏమిటంటే దేవుడు చెప్పాడు, దేవునికి ఇష్టలుగా బ్రతకడం, అన్నిటిలో మాదిరికరముగా ఉండాలి. పాదిరి మాదిరిగా ఉండాలి. వస్త్రధారణలో మాదిరి, మాటలలో మాదిరి, పలకరింపులో మాదిరి, జీవితంలో మాదిరిగా ఉంటేనే పాదిరి దేవుని మహిమపరచగలడు. లోకస్తుల వలె లోకం వలె కలిసిపోతే దేవుడు సాంసోన్ని వాడుకున్నట్లుగా మనలను వాడుకోడు. విచారకరమైనటువంటి విషయాలు ఎంతోమంది జీవితాల్లో ఈరోజు మాదిరికరముగా బ్రతకటం లేదు కనుక దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యములో వారు సవి చేయలేకపోతున్నాడు దేవుడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తుల వలె సాంసోను బ్రతకక ప్రత్యేకముగా జీవిస్తున్నాడు. ఆహారంలో ప్రత్యేకత, వస్త్రములో ప్రత్యేకత, తన యొక్క అలంకరణ సౌందర్యములో కూడా ప్రత్యేకత. యవనస్తుడుగా ఉండగానే శరీర దారుఢ్యము బలవంతుడైపోయాడు. దేవునిలో ఉంటే అన్ని బలాలు మనకి వస్తాయి. ఏమేం బలాలు? దేవుని బలం ఉంటే, దేవుని తోడుంటే శరీర బలము ఉంటుంది, తర్వాత శరీర బలము ఉంటుంది, మనకు ధనబలము, గుణబలము, మంది బలం, మార్బలం, అన్ని బలాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా దేవుని బలంతో నింపబడి దేవుని కొరకు వాడబడతాం. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, సాంసోను ప్రత్యేకమైన గుణలక్షణములు కలిగిన వాడుగా, ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడుగా జీవిస్తున్న సమయంలో అక్కడున్నటువంటి శత్రువులు సాంసోను మీద పగబట్టారు. ఎందుకు? కారణం ఏమిటంటే మనం 20 మంది అయినా సరే ఒక్కడే నిలబడుతున్నాడు. మన 20 మందిని కూడా గెలుస్తున్నాడు. ఇతనిని మనం ఎలాగైనా బంధించి చంపితే కానీ మన ప్రజలు, మన ప్రాంతాలు బాగుపడతాయి అనుకున్నారు. ఒకానొక దినమున సాంసోను గారు రూటు తప్పాడు. తన జీవితంలో ఎలా బ్రతకకూడదో అలా బ్రతకడానికి నేర్చుకున్నాడు. ఇప్పుడు నేర్చుకోవడం అంటే అలా బ్రతికే తడ్డు చేసింది ఒక మహాతల్లి. ఎవరామా? స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మీరేమో ఏమైనా చేయగలవు అని దేవుణ్ణి పాడుతున్నారు, కానీ మీరు ఏదైనా చేయగలరు. స్త్రీలకు దేవుడు అంత శక్తి ఇచ్చాడు. వాస్తవమే. ఆత్మీయంగా ఉండేటువంటి సాంసోన్ని ఈ తల్లి, మహాతల్లి ఏం చేసింది? పాడు చేసింది. జాగ్రత్త సహోదరులారా, మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు మీ చుట్టే ఉంటారు.
మీ మీద కన్నేసి ఉంటారు. మీ ఆత్మీయ జీవితాలని ఎప్పుడెప్పుడు పాడు చేయాలని ఎంతోమంది నీ చుట్టూ ఎన్ని కళ్ళు ఉంటాయో తెలుసా నీ మీద. నువ్వు ఆత్మీయంగా జీవిస్తావానికి పూనుకుంటే నిన్ను పడేయటానికి సాతాను ఎంతోమందిని లేపిద్ది. ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడు, పడిపోయాడు. ఎలా పడిపోయాడు? రాయి తట్టుకొని కాదు, ఇటు చూడండి, రాయి తట్టుకొని పడిపోవటం కాదు, 2 రకాల మత్తుల్లో పడిపోయాడు ఆయన. ఏం మత్తు? ఒకటేమో ద్రాక్షారసపు మత్తు, ఇంకొకటేమో ఆమె చూసే చూపు మత్తి ఈయన మీద ఎక్కువైపోయింది. ఇప్పుడు 2 రకాల మత్తుల్లో కూలిపోయాడు, కృంగిపోయాడు. ఏం మర్చిపోయాడో తెలుసా? ఈ మత్తులో పడ్డ ఆయన ఇప్పుడు ఏం మర్చిపోతారు? ఈ మత్తులో పడ్డ వాళ్ళు భార్యని మర్చిపోతారు, పెళ్ళి అయ్యి ఉంటే. పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులు మర్చిపోతారు, వాళ్ళు చేసే వృత్తి మర్చిపోతారు, వాళ్ళు వెళ్ళాల్సిన కాలేజీలు, స్కూళ్ళు, పనులు అన్నీ మర్చిపోతారు. పెళ్ళి అయ్యి ఉంటే భార్య పిల్లలు ఎవరు గుర్తురారు. ఇక నువ్వే దేవతవమ్మా అంటారు. ఇవే జరుగుతాయి. మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలియట్లా. ఇలాంటి వాళ్ళు ఉన్నారయ్యా అని నవ్వుతారా, ఎక్కడ జరుగుతున్నాయిలే అని నవ్వుతున్నారో నాకు అర్థం కాదు. ఇవన్నీ వాస్తవాలని మీకు కూడా తెలుసు. మాకేం తెలియదయ్యా అని ఓరక మీరు ఎటు కూర్చున్నంత మాత్రానన్నా మీకు తెలియదని నేను అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సాంసోను వంటి పవిత్రమైన జీవితాన్ని పాడు చేసే దెలీలా వంటి మనుష్యులు ఉన్నారు. సమాజాల్లో ఉన్నారు, కుటుంబాల్లో ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు. లోక సంబంధమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా బ్రతకాలని తీర్మానించుకున్న వాళ్ళు కూడా, ఆత్మీయులుగా ఉండేవారిని కూడా, ఆత్మీయులుగా దేవుని కొరకు పట్టబడి రక్షించబడి క్రీస్తు సేవ పరిచర్యలో ఉంటున్నటువంటి వారిని కూడా ఈ డెలీలాలు వదలవు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏం చేద్దాం పాస్టర్ గారు, నేను ఆ పిల్లకి చెబుతూనే ఉన్నా, అమ్మాయి వదిలేద్దాం, ఇంకెందుకు దేవుళ్ళో ఉందామంటే, నేను చచ్చిందాక వదలను, నువ్వు నన్ను వదలమంటూ నేను దస్తాను అని బెదిరిస్తుందంట. ఇలాంటి డెలీలాలు చాలామంది ఉన్నారు. లేదనే వాళ్ళు హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం అంటే ఎవరు హల్లెలూయా చెప్పలేదు కాబట్టి అందరికీ తెలుసు ఉంటారు అని. ఉంటారమ్మా. ఎవరింట్లోనో జరిగితే నీకేం బాధ కలిగిద్ది? ఎవరింట్లో జరిగితే నీకు బాధ కలగదు. ఎవరన్నా వచ్చి ఒకళ్ళు ఈ టైం దాకేందమ్మా అని నీతో ఎవరన్నా అన్నారనుకో, ఏంది ఆ అబ్బాయి అక్కడ ఎవరితో మాట్లాడుతున్నా, అసలు ఏమి లేకపోయినా అన్నారే అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? స్వర్ణ లాంటి వాళ్ళు అంటే వదిలేస్తారు, పాని వాడు ఉంటే అంతా లేకపోతుంది, పాని అన్నారు అనుకుంటారు. కానీ సాంసోను జీవితం మనకు ఒక మాదిరి. మనం ఎలా బ్రతకకూడదు. సాంసోను జీవితం 2 రకాలుగా మనం చూడాలి. మొదటి స్థితి అంతా దేవునికి లోబడ్డాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు. దేవుని విషయంలో అతడు ఒక నియమ నిబంధనావళి కలిగి ఉన్నాడు. సాంసోను పాడవడానికి ఒక స్త్రీ కారణమైంది. ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకుంటానని వెళ్ళాడు పాపం. పెళ్ళి నిర్ణయించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన లేట్ అయిందని వాళ్ళు ఏం చేశారు, ఆ అమ్మాయిని ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. మరలా వచ్చాడు. వచ్చేసరికి అతను లేదు, ఆ అమ్మాయి లేదు, వేరే వాళ్ళకి పెళ్లి చేశామన్నారు. అప్పుడు కోపం వచ్చేసింది. ఆ అమ్మాయి బదులు ఇంకొక అమ్మాయిని చేసుకో అన్నాడు. దావీదు అలాగనే సౌలు అదే కదా చేసింది దావీదు గారికి. ఫస్ట్ అమ్మాయిని ఇస్తానన్నాడు, వెనక ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు 2వ అమ్మాయిని ఇచ్చాడు. అక్కడ కోపం వచ్చేసింది. ఆడవాళ్ళ మీద పగ పెంచుకున్నాడు. ఇప్పుడు ఎలాగైనా నేను ఇలాగున్నా అలా ఉన్నాను, నా జీవితం పాడైందని ఏడుస్తుంటే ఈ ఢిల్లీలో ఏం చేసింది? ఆడవబాక నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్న అమ్మాయి కానీ నేను చక్కగలేనా, నేను అందంగా లేనా? ఏ డైలాగులు తెలుసా? నీ భార్య కంటే నేను బాగాలేనా, నీ భార్యలాగా లేనా? వెళ్ళిపోతుంటాయి. రియల్గా చెప్తున్నాను, నేను చూసిన విషయాలు చెప్తున్నాను, విన్న విషయాలు చెప్తున్నా. సాంసోను వంటి యవనస్తులు
గృహస్థులు ఎవరైనా సరే, యవనస్తులు కాకపోయినా పాడవుతున్నటువంటి సహోదరులు, ఈ దినాన మనము సాంసోను గారి జీవితంలో 2 భాగాలు. మొదటి భాగము, తల్లిదండ్రులు లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఆయన. రెండో భాగంలోనికి వచ్చేసరికి ఇప్పుడు తల్లిదండ్రుల్ని వ్యతిరేకించాడు. తను చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడు. దేవుడు ఇచ్చినటువంటి మాటను గిరి దాటాడు, మత్తుడైపోయాడు, మత్తు పానీయాలకు లోను పడ్డాడు. ఇప్పుడు వేశ్యల దగ్గరికే వెళుతున్నాడు. వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ మత్తుడైపోయాడు. డెలీలా తొడ మీద పడుకున్నాడు. ఆమె ఏం చేసింది, ఆమె దగ్గర వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారు, ఫిలిష్తీయులు వచ్చి ఆమె దగ్గరికి, సాంసోన్ని మాకు పట్టిస్తే నీకు మేము బహుమానాలు ఇస్తాం, 1116. ఇప్పుడు పాపకు మనం పాట పెట్టినట్టు వాళ్ళు ఏమన్నారంటే 1116 మీకు వెండి నాణ్యాలు ఇస్తాం, ముందు వాళ్ళు ఇస్తాం. నిన్ను ఆశ పెట్టేసరికి ఆమె ఏమనుకుందంటే, ఈడు అక్కడ పోతే 10 మంది దొరుకుతారు ఈడు లాంటి వాళ్ళు, తర్వాత పోయాడు ఈయన పట్టిద్దాం అనుకుంది. అప్పుడు పలుమార్లు ప్రయత్నం చేసింది, ప్రయత్నాలు విఫలం అయిపోయినాయి. ఇప్పుడు చివరిగా ఇక ఏడ్చింది. ఏడిపే ఆయుధం కదా, ఏడిపే ఆయుధం. నా మీద ప్రేమ ఉంటే నువ్వు నాకు ఎందుకు దేవయ్యా, నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీ చెల్లెల్ని ఎక్కువ ప్రేమిస్తావా, మీ అమ్మని ఎక్కువ ప్రేమిస్తావా, నా మీద ప్రేమ ఉంటే వాళ్ళని పంపించేసేయంటే ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు, అమ్మ ఆ పిల్లకి నువ్వు ఉండటం ఇష్టం లేదంటమ్మా, పో చెల్లెల దగ్గరికి పో, అన్న దగ్గరికి పో, అక్క దగ్గరికి పో అని పంపించేస్తారు. ఇదిగో ఇప్పుడు ఏడ్చింది అమ్మా, సాంసోను నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ ప్రాణం ఎక్కడుందో చెప్పలేదే, నీ ప్రాణము ఎక్కడుందో చెప్పలేదే. ఆ మాయల పకీరు కూడా ఎవరికి చెప్పాడు ఆయన రహస్యం, ప్రాణ రహస్యం? ఏమండే వరప్రసాద్ గారు, ఎవరికి చెప్పింది? నీకు నాకు చెప్పాడేమన్నా? ఏడ్చిందంటామా, ఏడ్చి నువ్వు లేని టైంలో ఎవరైనా వస్తే నన్ను చంపితే ఎట్లాగా, నిన్ను చంపాలనుకుంటే ఎట్లాగంటే ఆయన ఏమకు చెప్పాడు. 100 సంవత్సరాలు ఎవరికి చెప్పను మాయల పకీరు ఎవరికి చెప్పాడు? ఆనకు చెప్పాడు. అంత తేలిగ్గా ఉన్నాను అనుకున్నావా, నా ప్రాణం ఏడ ఉంటుందో తెలుసు అని చెబితే పోయి చెప్పిదో చంపేశారు. ఇప్పుడు అనుదినము మాటల చేత అతన్ని బాధించిందంట. మాటలతో బాధపడడం అంటే ఎలాగ చెప్పండి? మాటలతో బాధపడడం అంటే ఎలాగా మీకు తెలియదు, నేనే చెబుతానండి. మాటలతో బాధించడం అంటే పురుషుణ్ణి బాగా బాధ పెట్టే మాట్లాడి తెలుసు. నువ్వు అంత శాతగానోడువా అంటే చాలు, రోగం పెరిగిపోతాను, నన్ను శాతగాడు అంటావా, ఏం చేయమంటావు చెప్పు అంటారు. నువ్వు శాతగానోడు అని మాటల చేత అతను బాధ పెట్టిందంట. ప్రతిదినం రోజు విసిగిపోయి ప్రాణము విసిగిపోయి కానీ చస్తేనే పోద్ది, దీనికి ఒకసారి చెప్పేస్తే అయిపోయింది, ఈ 24 గంటలు నన్ను వేధిస్తుంది అనుకొని చెప్పాడు అనుకున్నాడే తప్ప ప్రాణాలు తీస్తుందని మాత్రం అనుకోలా. చెప్పేశాడు, నా తల వెంట్రుకలు నాజీరు చేయబడిన దేవుని కొరకు నేను పెంచబడ్డాను, దేవుని పరిశుద్ధత కలిగాను, తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మందు దాగ ఎరగను, కత్తిరి వేసి ఎరగను అంటే ఇప్పుడు అవి కత్తిరి చేస్తే నా బలం ఉడికిపోద్దానని చెప్పగానే బాగా మత్తులో వేసి తోడ మీద బండకోబెట్టి తల నిమిరి హాయిగా మత్తులోకి వెళ్ళిపోయాడు. వాళ్ళని పిలిచింది, కత్తిరేపిచ్చేసింది. ఇప్పుడు అంటుంది, ఇది మన వాక్య భాగం. ఇప్పుడు అంటుంది, సంసోను ఫిలిష్తీయులు వచ్చారులే. ఇంతకుముందు లేచి నిర్వంజి చువలతో కట్టినప్పుడు సంసోను లే అంటే లేచి ఆ నిర్వంజి ఎట్లా అనేసరికి ఇరిగిపోయాయి. 6 mm రాడ్లు అంత బలం ఉంటాయి అంట నిర్వంజి చువలో. ఒరగన పోయినాయి. 7 పేటలతో పేనినటువంటి నారుతో పేనిన తాళ్ళుతో, కొత్త తాళ్ళతో కడితే నా బలం ఉడికిపోద్ది అన్నాడు. కడితే ఎట్లా అన్నాడు, తెగిపోయినాయి. ఇప్పుడు అనుకున్నాడు, ఇంకొకసారి అన్నాడు, జడలు కట్టి మేకులతో నేలకు కడితే నా బలం పోద్ది అన్నాడు.
ఇవన్నీ అయిపోయినాయి. ఊరక లేచేసరికి అన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు అలాగనే అనుకున్నాడు. అదే ఇక్కడ అంటాడు, అతడు మునుపు ఉన్నట్లుగానే ఉన్నాను అనుకున్నాడు. అయితే నిద్ర మేలుకొని అప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముదును అనుకున్నాడు. ఎప్పటిలాగానే నేను లేచి ఫిలిష్తీయులను కొడతాను అనుకున్నాడు. కొంతమంది అంటారు తాగినోడికి బలం ఎక్కువయ్యా అంటారు, కానీ తాగినోడికి బలం ఉండదు తెలుసా. తాగినోడికి బలం ఉంటే మార్గాన్ని ఎందుకు నడవడం? ఈ వంక ఆ వంక నడుస్తాడు. చెప్పండి ఎందుకు? వాళ్ళ కాలంలో బలం ఉండదు. అది కొట్టడానికి పోతాడు అంటాడు, కానీ బలం ఉండదు. ఫుల్ అయిపోతాడు. వాడికి ఎర్రెక్కినట్టుండి దారిలో పద అయి పడేసి మనిషిని కొట్టలేక దేశాలు పడేస్తాడు, మంచాలు పడేస్తాడు, అక్కడున్న సైకిళ్ళు నెట్టేస్తాడు, బండులు నెట్టేస్తాడు. అబ్బో ఇంత బలం ఉందనుకుంటాం. వాడికి పిచ్చి పచ్చినట్టు అయింది ఆ మందికి. తాగినోడికి బలం ఉండదు. ఇప్పుడు ఎప్పటిలాగానే ఉన్నాను అనుకొని ఏం చేశాడంట ఆయన? లేచి విర్రజిమ్మాలనుకున్నాడు. లేచాడు, బలం లేదు, శరీరంలో బలం లేదు, అతని దేహములో నిస్సత్తు వచ్చేసింది, బలము లేని వాడిగా అయిపోయాడు. ఏమైందని ఎట్లా అనుకున్నాడు? అంత గుండె అయిపోయింది. అందుకే ఒక సామెత అంటారు చూసారా, అయిపోయిందిరా నీ పని, సవరం చేసిందా అంటారు. అంటే ఏంటి? సాంసోనుకు చేసినట్టు నిన్ను కూడా గుండు చేసిందా? అన్నీ కొనిసుకుందా? బంగారం, ఎండి, వస్త్రాలు అన్నీ అయిపోయిందా? సవరం అయిపోయావు నువ్వు అంటారు. అదే సామెత. అయిపోయింది. ఇప్పుడు బలం లేనివాడని తెలుసుకొని శత్రువులు వచ్చి అతనిని బంధించారు. దానిని బట్టి పరిశుద్ధాత్మ ఒక మాట అంటున్నాడు, యెహోవా అతనిని ఎడబాసనని ఎరుగక. సహోదరులారా, దేవుడు నిన్ను ఎడబాసిన సంగతి నీవు గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నావు. ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నావు, ప్రార్థనాపరురాలుగా ఉన్నావు, ప్రార్థనాపరుడుగా ఉన్నావు, బాగా పాడగలిగావు, ప్రార్థన చేయగలిగావు. సహోదరుడు సహోదరి ఎవరైనా సరే, యవనస్తులు కూడా అందరూ ఒకప్పుడు బాగా ఆత్మీయంగా ఉన్నారు, సంఘమును వెంబడించారు, దేవుని నియమావళిని పాటించారు, బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు నీవు అలా లేవు? కారణం ఏంటంటే నీ జీవితంలో దేవుడు నిన్ను ఎడబాశాడు. ఎందుకు అంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. నీ మాటలు వేరైపోయినాయి. చాలామంది ఒకప్పుడు సంఘమును గూర్చి గొప్పగా చెప్పుకునేవారు, ఇప్పుడు సంఘమును గూర్చి ఎలా ఉంటున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారంట. ప్రియ సహోదరులారా, అందరూ ఒక దగ్గర ఐక్యంగానే ఉంటున్నాం. ఆ లైనోళ్ళు, ఈ లైనోళ్ళు, ఆ పేటోళ్ళు, ఈ పేటోళ్ళు, అక్కడ ఇక్కడ అందరూ వచ్చి కూర్చుంటాం, ఒకే మందిరంలో ఉంటాం, ఒకే సేవకుని కింద ఉంటాం, ఒకే వాక్యం వింటాం, ఒకే దేవుని మనం ఆరాధిస్తాం. కానీ ఎవరిలో ఉన్న వ్యత్యాసాలు వారిలోనే దాచుకొని వెళ్ళిపోతున్నారు. అందరము సమానమనే మనస్తత్వం విశ్వాసుల్లో లేదు. ఇది మనందరికంటే నేనే అనుకునే మనస్తత్వంలోనికి వచ్చారు విశ్వాసులు. ఎందులో గొప్ప? నీవు ఏ విషయంలో? ప్రార్థన చేయటం వస్తే నువ్వు గొప్ప అయిపోయావా? పాడబడడం వస్తే గొప్ప అయిపోయావా? మిగిలిన విశ్వాసులు నీకంటే తక్కువ అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీకంటే వాళ్ళు తక్కువ, వాళ్ళు చేయలేరు. నువ్వు పాడినంత మాత్రాన వాళ్ళు పాడలేరు, నీకంటే తక్కువ. వాళ్ళలో ఉండే ఆత్మీయత వారిలో ఉంది, నీలో ఉండే ఆత్మీయత నీలో ఉంది. దీన్ని మనం ఎప్పుడు కూడా కించపరుచుకోకూడదు. ఇతరులని మనం ఎవరిని కూడా కించపరచకూడదు. బైబిల్ ఏం చెబుతుందంటే నీకంటే ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచండి అన్నాడు. ఆ మనస్తత్వం నీలో ఉంటే దేవుడు నిన్ను ఎడబాయడు. నీవు ఎదుటి వారిని కించపరుస్తున్నావు, ఎదుటి వారిని తక్కువగా చూస్తున్నావు, అందరికంటే నేనే గొప్ప అనే హెచ్చింపు నీలోనికి వచ్చింది కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. దీనులుగా తగ్గించుకున్నవారు, దీనత్వము కలిగిన వారు, అతిశయము లేనివారు, సాత్వికము కలిగిన వారు, పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుని స్తోత్రం.
దావీదు గారు మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు ఎంత దీనుడిగా తగ్గించుకొని సింహాసనం దిగి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా పాపం నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయ్యా, నన్ను క్షమించు, హిస్సోపుతో కడుగు, నన్ను హిమము కంటే తెల్లగా చేయని ఒప్పుకున్నాడు. దానియేలు గారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు లోబడే మనస్తత్వం కలిగిన వారు హెచ్చించబడ్డారు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, నీవైనా నేనైనా, నేను ఎప్పుడైతే ఇదిగో వీళ్ళకంటే నేను ఎక్కువ అని అతిశయించుకుంటానో దేవుడు నన్ను అక్కడ నిలబెట్టడు. ఎవరిని మనము మనకంటే తక్కువ వారు అనుకోకూడదు. దేవుడు నిన్ను ఎడబాసాడా ప్రియ సహోదరి సహోదరుడా? ఆత్మీయత ఉందా? ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? దేవుని సన్నిధానంలో జై జీవితమును పొందుతున్నావా? ఎందులో బలహీనంగా ఉన్నావు? ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు? కొంతమంది అంటారు, అన్నీ మానేసా కానీ పాస్టర్ గారు ఒక్కటే మానేయలేకపోతున్నానండి అని. మీ అందరూ తెలుసు, మా మేనత్త గారు, అయ్యే నేను అన్నీ మానేసా కానీ ఒక్కటే మానేయలేకపోతున్నా అన్నది. ఏమిటి ఒక్కటి? నీ జీవితాన్ని బలహీనపరిచే బలహీనత అది. నీవు విడిచిపెట్టలేని బలహీనత నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకొని వెళుతుంది. నువ్వు మందిరంలో పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, లేకపోతే నాలుగు బోధ చేయొచ్చు, లేకపోతే నీవు దశంభాగాలు ఇవ్వచ్చు, కానుకలు తేవచ్చు, బియ్యం తేవచ్చు, ఏదైనా చెయ్యి. నీలో ఉండే ఒక్క బలహీనత నీ జీవితానికి అది చెడుగా పరిమళిస్తుంది. దాన్నే పౌలు భక్తుడు అన్నాడు, పులిపిండి కొంచెమైనను మొద్దంతా పాడు చేస్తుంది. అన్నీ విడిచిపెట్టేశావు నీ జీవితంలో. నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావు, ఒక్క బలహీనత ఉందో చూసావా? నీకు తెలుస్తుంది, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఒక్క బలహీనత నీ జీవితం అంతా ఏం చేస్తుంది? మచ్చడేస్తుంది. పులిపిండి కొంచెమే, నీ జీవితం ఎక్కడో చిన్న బలహీనత నీ జీవితాన్ని పాడు చేస్తుంది. యెహోవా నిన్ను విడిచి ఎడబాచనని ఎరుగని స్థితిలో బ్రతికితే సాంసోను వలె కళ్ళు బీకి వేయబడతాయి. ఆయన ఏం చేశారు? తీసుకెళ్ళి మొట్టమొదట వాళ్ళు చేసిన పని ఏంటంటే, కళ్ళుంటే ఇంకేమైనా చేయగలరా అని కళ్ళు బీకేశారు. వీడు ఇంత బలంగా మనల్ని అందరిని కొట్టాడరా, వీడితో గానికి వీడిపియండి అని గానిగ గట్టి ఎద్దుల్ని తీసి అతన్ని గట్టి తిప్పించారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాడు. చిన్న బలహీనత తన జీవితంలో ఉన్నందువలన దేవునికి దూరమయ్యాడు. దేవుడు తనను ఎడబాసనని ఎరుగక ఎప్పటి వలె నేను విరజిమ్ముకుందునని లేచాడు. కానీ తనకి దేవుని ఎడబాటు లేదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతని మీద లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందబోతున్నాం. నీవు ఉన్నటువంటి నీ పరిశుద్ధత, నీ ఆత్మీయ జీవితం, నీ సజీవ యాగము, నీ తీర్మానం ఎక్కడో బలహీన పడిపోయింది. కనుకనే నీ కుటుంబంలో నీకున్నటువంటి చింతలు తొలగిపోవటం లేదు, నీకున్నటువంటి నీ సమస్యలు తొలగిపోవటం లేదు, నీకున్నటువంటి కుటుంబ సమస్యలో సమాధానము లేని స్థితి తొలగిపోవటం లేదు. కారణం ఏమిటి? జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా విన్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఒకసారి పరిశీలన చేసుకో. ఎవరో చెప్పాల్సిన పని లేదు. నాకు నేను పరిశీలించుకుంటే, కళ్ళు మూసుకుంటే నేను ఎక్కడ బలహీనో ఎక్కడ బలహీనరాలనో తెలిసిపోతే మనకి ఎవరో చెప్పాల్సిన పని లేదు. వాక్యమే నిన్ను హెచ్చరిస్తుంది. నీ బలహీనత ఏంటో నీ గుర్తు చేస్తుంది. యెహోవా నిన్ను ఎడబాసినని నీవు గుర్తెరగని స్థితిలో ఉన్నావు. మరొక ఆయన, నేను ప్రార్థన చేస్తాను, మరొక ఆయన్ని మనం చూద్దాం. ఆయన కూడా ప్రభువుని, దేవుని యొక్క ఎడబాటుని గ్రహించలేకపోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ సౌలు మహారాజును మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ అతని మీద ఉంది. ప్రవక్తలతో కలిసి ప్రవశించాడు. అతడు ప్రజలతో మమేకమైపోయాడు. దేవుని కొరకు యుద్ధములు చేశాడు. యుద్ధములలో దేవుడు అతనితో ఉన్నాడు. రాజ్యములను గెలిచాడు, రాజులను గెలిచాడు. దేవుని కొరకు ఒక జనాంగమును సిద్ధపరిచాడు. ఆ జనాంగము మీద రాజుగా ఇతడు దేవుడు ఏర్పరిచి దేవుని కాపుదల అతని మీద ఉంచుతూ వచ్చాడు. ఒకానొక దినమున
ఇతడు దేవునికి వ్యతిరేకమైపోయాడు. కనుక దేవుని ఆత్మ అతని మీద నుండి దేవుని ఆత్మ అతని యొద్ద నుండి వెళ్ళి దురాత్మ ఒకటి సౌలు మహారాజు మీద దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. మరొక ఆత్మ వచ్చింది. ఏం ఆత్మ అది? దురాత్మ. పరిశుద్ధాత్మ ఉంటే నిన్ను పాపానికి దూరపరిస్థితి, శాపానికి దూరపరిస్థితి, లోకానికి దూరపరిస్థితి, చెడు అలవాట్లకు నిన్ను దూరపరిస్థితి. నువ్వు ఎప్పుడైనా ఒకవేళ అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను ప్రేరేపించి దూరపరుస్తూ ఉంటుంది. వెళ్ళబాకు, అక్కడికి వెళ్ళబాకు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అక్కడ నీకేం పని, అటేం పని నీకు అంటే ఏం లేదులే ఊరకు చూస్తా. వాళ్ళు సర్కాజ్ చేసేవాళ్ళు అంట, సర్కాజ్ చేస్తుంటే చూస్తున్నా అని అక్కడికి పోయి నిలబడితే ఆ సర్కాజ్ చేసేవాళ్ళు ఎలా డ్రెస్సులు వేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి కదులుతారు వీళ్ళు, యవనస్తుల పిల్లలు. యవనస్తులే కాదు, నాలాంటి ముసలోళ్ళు పోయినా ఇంకా అక్కడ నిలబడేదాను. వస్తున్నా, ఉండు ప్రసాద్ నేను కూడా వస్తున్నా అంటాడు. ప్రసాద్ అటు నిలబడి వెళ్దాంపా అన్న అంటుంటాడు. ఆయన చూపట్టే ఉంటుంది, వెళ్దాంపా అన్న అంటుంటాడు. నా చూపట్టే ఉంటుంది, వస్తున్నా ఉండు ప్రసాద్ అంట. ఎక్కడ ఉంటుంది మన చూపు, మన ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? ముసలోళ్ళే కదలట్లేదే సర్కాసు ఏజ్ వాళ్ళ కాడ నుంచి. సరే మనోళ్ళు విశ్వాసులన్నా కదులుతారంటే విశ్వాసులు కదులుతారా? వీళ్ళు వేసే డ్రాన్సులు చూసుకుంటా స్టేజీ కాడ కుర్చీలు వేసుకొని అంటున్నారు. అక్కడే ఎంత ఆనందం, మళ్ళీ పాట మాత్రం నీలోనే ఆనందం. పాట ఎక్కడా? దేవునిలోనా? ఆనందిస్తున్నావు? ఎప్పుడైనా ఆనందించావా? అనుభవం ఉందా నీకు? పరవశించి ప్రభువుని ఆరాధించిన అనుభవం ఎప్పుడైనా ఉందా? ఎక్కడుంది? పరిశుద్ధాత్ముడు నీ దగ్గర ఎక్కడున్నాడు? దేవుని ఆత్మ నిన్ను ఎడబాసిందని గుర్తించలేని స్థితిలో బ్రతుకుతున్నావు. పైకి మాత్రమే విశ్వాసి అనుకుంటున్నావు. అదే కదా నానబాడుతుంటాడు ఎప్పుడు, పేరుకు మాత్రమే క్రైస్తవుడా, ఓరకనే చేరవు పరలోకము. పేరుకు మాత్రమే క్రైస్తవుడా, ఓరకనే చేరవు పరలోకము. ప్రేమాలేని వాడవైతే వంటి వాడవు. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేరుకు మాత్రమే విశ్వాసిగా క్రైస్తవులుగా ఉంటున్నావు అంతే. దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టింది, గుర్తిస్తున్నావా? నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉండాలి. నువ్వు పాట పాడితే శక్తివంతమైనగా అనేక మంది ఉజ్జీవింపబడాలి. తీసుకునే పాట ఆరాధన పాటే. మళ్ళీ ఆ పాట కూడా నాకంటే వాయిస్ లేదు కాబట్టి నేను ఏ పాట పాడినా అది నీరసంగానే ఉంటుంది. యోధా స్తుతి గోత్రపు సింహమా అని పాడుతూ ఉంటా. నాకు వాయిస్ లేదు, నేను ఆ సాయ రాగాలు నాకు రావు. ఇవి ఒక పాట చెప్పా, ఏదో ఒకటి. రేపన్ని ఎల్లుండని వాయిదా వేస్తావు అనే పాట పాడాడు అనుకో మా తమ్ముడు. రేపని ఎల్లుండి ప్రతి పాటకు రాగం ఉంటుంది. సరే మేమిద్దరం అంటే వాయిస్ లేని వాళ్ళం, పాడాలి కాబట్టి పాడతాం. మీకేమైంది? దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడుగా. ఆ టీవీ పెట్టుకొని సీరియల్ పాటలు పాడుతున్నారు తెలుసా? ఇళ్ళల్లో సీరియల్ పాట పాడేవాళ్ళు ఉన్నారు. ఓ వీధి విచిత్రాల నీది అనగానే మేము స్తంభాల గారిలో ఉన్నప్పుడు ఆ సీరియల్ వచ్చేది. పక్క గదిలో ఆ టీవీతో పాట పాడుతుంటుంది ఆ అమ్మాయి.
ఏంటి 2 గొంతులు వస్తున్నాయంటే, టీవీలో ఒకటి, ఈ అమ్మాయి ఒకటి. సీరియల్ పాటలు పాడటానిక నీకు దేవుడు గొంతు ఇచ్చాడు? తగాదాడటానిక నీకు దేవుడు గొంతు ఇచ్చింది? నువ్వు రక్షించబడ్డావే, క్రీస్తు రక్తంతో కడగబడ్డావే, మందిరంలో పాట పాడలేని స్థితిలో ఉన్నావు కనుక నీకు ఆ గొంతు కూడా దేవుడు తీసేస్తాడు. 2 రకాలుగా పోద్ది గొంతు. ఒకటి నాలాగా లేకపోయినా పాడితే పోద్ది, నీలాగా ఉంచుకొని పాడకపోయినా పోద్ది. నేనెందుకు పాడాలండి, మైక్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళే పాడతారు, నాకు ఇస్తే నేను పాడతా అని చాలామంది. తబల కొట్టండి అంటే, పాడండి అంటే, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళు బాగా పాడేటప్పుడు నేను పాడతా, అందరూ పాడేటప్పుడు పాడతాను కానీ మనిషిని కాదా. అందుకే దేవుని ఆత్మ నీ దగ్గర లేదు, పోయింది. నువ్వు ఇన్ని తేడాలు చూపిస్తున్నావు కాబట్టే పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత విచారమో తెలుసా? సౌలు మహారాజు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసి ప్రవర్తించాడు కనుక దేవుని ఆత్మ అతని యొద్ద నుండి వెళ్ళిపోయింది, దురాత్మ అతనిలోనికి వచ్చింది. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తాడు, గద్దిస్తాడు. నీవు ఎక్కడికి వెళుతున్నావు అక్కడికి వద్దు అంటాడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళనీడు, చేయకూడని పని చేసేటప్పుడు గద్దిస్తాడు, నువ్వు తినకూడదు తినేటప్పుడు గద్దిస్తాడు, చేయకూడని మాట్లాడకూడని మాటలు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ప్రతి విషయంలో నిన్ను గద్దించి సరిచేసి నిలబెడతాడు, దేవుడికి ఇష్టడుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ గద్దించి నిలబెడతాడు, నిన్ను దేవునికి ఇష్టడుగా చేస్తాడు. దురాత్మ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దురాత్మ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైంది అమ్మాయి, మనకంటే ముందు రక్షించబడ్డోళ్ళు ఎంతమంది పాడవాలా, మనమే గొప్ప ఏంది, నిన్నగాక మొన్న మనం రక్షించబడిన వాళ్ళం, ముందు వాళ్ళంతా పాడైపోయారు. కానీ ఏ విషయంలో ప్రేరేపిస్తుంది? వారం రోజులు నీకు జ్వరం తగ్గట్లేదు అమ్మాయి, ఇంకా అంతేలే పోయిలు వెళ్ళు. ఏంటిది ప్రేరేపించేది? పరిశుద్ధాత్మగా తల్లులేరా, దురాత్మ ఎవరిలో ఉందో వాళ్ళే ఈ పనులు చేస్తున్నారు. 4 రోజులు జ్వరం తగ్గకపోతే పోవటం, అంతరం కట్టేసుకోవడం, కనపడకుండా లోపలికి దోపుకోవడం లోపల. దేవుడు లేడా నీ పక్షాన? 4 రోజులు జ్వరం తగ్గకపోతే అంటే నువ్వు దురాత్మ దగ్గరికి వెళ్తావా, సాతాను దగ్గరికి వెళ్తావా? నీ పరిస్థితి ఏమిటో దేవునికి అప్పచెప్పలేవా? ఇంట్లో కలిసి రాలేదని మాంత్రికుని తెచ్చి, లేకపోతే వాస్తు దోషం ఉందని నీవు తెచ్చి చేపించుకుంటున్నావు. అదే నీవు దేవుని సన్నిధి నీ కుటుంబంలో నీ హృదయంలో దేవుని మాట నిలిచి ఉంటే, నీవు దేవునికి ఇష్టంగా బ్రతికితే ఇవన్నీ నీ కుటుంబంలో ఆ పరిశుద్ధాత్ముడు చేయగలిగిన వాడు. దెయ్యాల కొంపలో బ్రతికాం మేము, దెయ్యాల కొంపలో బ్రతికాం. మాకు తెలుసు మా నాన్నగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, మా కుటుంబ ప్రార్థన, మమ్మల్ని పెంచిన విధానము, దెయ్యాలతో పోరాటం చేసినటువంటి కుటుంబం, దురాత్మ శక్తులతో పోరాటం చేశాం. సాతానుడు ఎలా మమ్మల్ని శోధిస్తాడో తెలుసా? ఈరోజు కూడా నన్ను శోధించాడు సాతానుడు, ఈరోజు కూడా శోధించాడు. నిన్నటి దినాన వాక్యములో ఆనందించాను, ప్రార్థనలో ఆనందించాను, ఉపవాస ప్రార్థనలో పరవశించిపోయాను, దేవుణ్ణి ఆరాధించాను. సరే నీ సంగతి చూస్తానులే అని రాత్రి 2 గంటలకు లేపింది. రాత్రి 2 గంటలకు లేపి మెల్లగా మెట్లు దిగిపో అని అనుకుంటున్నారు మీరు, ఆడకపోయి ఉంటారులే అని. ప్రెసిడెంట్ గారికి ముందు వచ్చేసింది ఆలోచన. 2 గంటలకి నిద్రలోనే ఉన్న ఒక్కసారిగా పొరబోయింది. గంట సేపు ఆ మంట పోల, ఆ మంట ఇదంతా మంట ఎప్పుడు లేదు నాకు. సరే అలాగనే లేచాను, కూర్చున్నా 3 గంటలకి కూర్చొని అలాగనే ప్రభువా సాతాను శోధన ఇది, కడుపు దుబ్బరమైంది, నొప్పి వచ్చేస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది భయంకరంగా. ఏంటి అసలు అర్థం కావట్లా. ప్రభువా రేపు ఆరాధన నీకంతే జరిగింది ఎలా? అదే 3-4 గంటల వరకు కూర్చొని మెలుకుతూనే ఉండి ప్రభువా రేపు ఆరాధన అయ్యా, ఆరాధన. సహోదరుల్ని నడపమంటే నడుపుతారు, కానీ నేను నీ పక్షాన్ని నిలబడాలి కదా. స్వస్థత పరుసు అని ప్రార్థన చేసుకుంటా అలాగనే ఉన్నా.
సైతాన్ చేసే కార్యాలు ఇవన్నీ శోధిస్తాడు, పరిశోధిస్తాడు. తట్టుకొని నిలబడి ఇప్పుడు నేను వంక పెట్టుకొని హాయిగా పండుకోవచ్చు. పండుకుంటే ప్రసాద్ బాబాయ్ చెప్పలేడా వాక్యం? లింగర బ్రదర్ లేడా? ఇంకెవరున్నారు అక్కడ? చాలామంది ఎవరో ఒకరు చెబుతారు వాక్యం. కాదు, ప్రభువా నన్ను క్షేమంగా ఉంచావు, నన్ను క్షేమంగా ఉంచావు కదా, నీ సాక్షిగా నేను బ్రతకొద్దా? అప్పుడు ఈ తలంపు వచ్చింది. యెహోవా ఆత్మ తనను ఎడబాసెనని సంసోను గుర్తించలేక నశించిపోయాడు. యెహోవా ఆత్మ నా నుండి దూరము కాలా. భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకయ్యా. ఆ సందర్భం వచ్చిందేమో, తీసేస్తావేమో, తీసేయొద్దు, నేను నీతో కలిసి ఆనందించాలి. అలా ప్రార్థన చేసుకున్నా, దేవుడు నన్ను బలపరిచాడు. ఈ బలం ఏంటి ఇప్పుడు? దేవుని బలము. ఏ దినముకు ఆ దినము దేవుని అడిగి బలమును పొందే వాళ్ళే క్రైస్తవులు. నిత్యము మన బలవంతులం కాదు, బలహీనులమే. శారీరకమైన బలహీనులు, పాప సంబంధమైన బలహీనం కాదు, ఆత్మ సంబంధమైన బలహీనం కాదు, శరీర సంబంధమైన అనారోగ్యాలతో ఉన్న బలహీనత. నిజమైన క్రైస్తవులు ఎప్పుడూ కూడా ఈ శరీర సంబంధమైన అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దేవుడు ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉంటాడు. యెహోవా తనను ఎడబాసినని సంసోను గుర్తించక కళ్ళు బీకేశారు, చనిపోయాడు. తర్వాత గుడిని కూల్చి ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు మహారాజు అయినటువంటి సౌలు దేవుడు తనను ఎడబాసినని గుర్తించక యుద్ధమును చూసి, యుద్ధ సైన్యమును చూసి అదిరిపోయి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త లేడు అక్కడ. ఏ పౌది తెచ్చుకున్నాడు, అడిగాడు, ప్రభువా యుద్ధం నేను వెళ్తున్నానయ్యా. వెళ్తున్నాడు, ఓడిపోతున్నాడు. ఏంటి ప్రభువా? దేవుని చిత్తం ఇతనికి తెలియపడట్లా, దేవుడు ఇతనితో మాట్లాడట్లా, దేవుడు ఇతని అలాగనే వదిలేశాడు. ఇప్పుడు ఏం చేయాలి నేనంటే, ఆఖరికి అతనికి జ్ఞాపకం వచ్చింది, కర్ణ పిశాసి కలిగిన వాళ్ళు అయితే కరెక్ట్గా చెబుతారని కర్ణ పిశాసి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అక్కడ జరిగిన స్టోరీ అంతా మనకు చెప్పుకుంటే సమయం లేదు. అంటుంది, ఎవరిని పిలవాలి నేను అంటే, సమూయేలుని పిలువ అంటే, సమూయేలుని పిలవాలా అని చెప్పేసి వారి మంత్రాలు అవి చేస్తామంటే ఈమెలోనికి సమూయేలు రాలా. సమూయేలు భూమిలో నుండి పైకి రావడం ఏమో చూసింది. చూసి వెర్రి కాకబెట్టింది, అయ్యో నా ఏలినవాడా, నీవు నిజముగా సౌలువే నీవు. చూడండి, దేవుని ఆత్మ భూమిలో నుండి, అంటే అప్పుడు పరదేశు కూడా క్రింద ఉంది కనుక పరదేశులో నుండి ఇప్పుడు సమూయేలు బయటకు వస్తుంటే ఆ సమూయేలును చూసిన కళ్ళతో ఈమె ఇప్పుడు దేవుని ఆత్మను గుర్తిస్తూ ఇలా చూడగానే మారు వేషములో ఉన్న సౌలు కూడా గుర్తుపట్టగలిగింది. ఇప్పుడు అంటుంది, అయ్యో నీవు రాజువైన సౌలు కదా, నన్నెందుకు మోసం చేశావు? అంతకుముందు గుర్తుపట్ల. వినండి, దురాత్మలో ఉన్నంత కాలము ఆమె దేవుని పిల్లల్ని గుర్తుపట్టలేకపోయింది. దేవుని పిల్లల్ని, ఆత్మను చూడగా ఇప్పుడు ఆమె మనోనేత్రములు తెరవబడిని. వచ్చిన ఆయన రాజు అని గుర్తించింది. భూమి నుండి పైకి వచ్చే ఆయన ప్రవక్త అని గుర్తించి ఇప్పుడు అంటుంది, అయ్యా ఎందుకు నన్ను మోసం చేసావు, నాకు శిక్ష రావాలనుకుంటున్నావా అని. సహోదరి సహోదరులారా, నీ మనోనేత్రములు తెరవబడకపోతే, బాహ్య నేత్రములతో, బాహ్య ఆలోచనలతో ఉన్నంత కాలము దైవికమైన కార్యములు మీరు గుర్తించలేరు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరు ఆత్మ సంబంధమైనటువంటి వారు అయితే మీరు శరీర మీరందరూ దేవుని కార్యములను పైనే చూస్తున్నారు. మీరు క్రీస్తు వారైతే, దేవునిలో ఉంటే, ఆత్మీయులుగా ఉంటే దేవుని కార్యములు మీరు చూడగలరు. సంగతులు మీరు పైనే చూస్తున్నారు, సంగతులు పైనే చూస్తున్నారు. ఏ కార్యమైనా సరే సంఘంలో జరిగాయి, సావుకుని పట్ల జరిగాయి, విశ్వాసుల పట్ల జరిగాయి, పైనే చూస్తున్నారు. మీరు పైనే
ఆత్మ సంబంధులైతే లోతైన జీవితంలోనికి వెళ్ళాలి, లోతుగా నడిపించబడాలి. ఇప్పుడు సౌలు అంటున్నాడు, అమ్మా ఎవరు కనబడుతున్నారు నీకు అంటే, ఒక మనుష్యుడు దేవుని దూత వలె ఉన్నాడయ్యా. ఏంటంట, దేవతలలో ఒకడులాగున్నాడయ్యా, అతడు భూమిలో నుండి పైకి రావటం నేను చూస్తున్నా అనగానే సౌలు అంటున్నాడు, ఆయనే సమూయేలు, పిలు. అతను వచ్చి ఇప్పుడు అంటున్నాడు, సౌలా నా కుమారుడా, ఎందుకు పిలిచావయ్యా నన్ను పైకి, ఎందుకు బలవంతం చేసేవారు అమ్మని అంటే, నన్ను నా ఏలినవాడా, యుద్ధముడికి పోతే ఓడిపోతున్నా, ఒక కార్యం తలపెడితే నేను ఓడిపోతున్నాను, నేను బహు శ్రమలో ఉన్నానయ్యా. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునికి వచ్చారు, నాకు దారి చూపించు, మార్గమును చూపించు అని అడగ్గా ఇప్పుడు అంటున్నాడు సమూయేలు గారు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన. ఆ మాటకి ఎంత ఏడ్చున్నాడో సౌలు, గుండెలు బాదుకున్నాడు. ఇప్పటివరకు ఆయన గుర్తించరా. సమూయేలు అంటున్నాడు, యెహోవా నిన్ను ఎడబాశాడు, అంత మాత్రమే కాదు నీకు పగవాడయ్యాడు. దేవుడు మనకు పగవాడైతే మనం బ్రతుకుతామండి? బ్రతకగలవా? కొన్ని కుటుంబాల్లో ఆడోళ్ళు అడగటం చూసే కానీ కొంతమంది మగవాళ్ళు కూడా అలుగుతారు. అలిగి ఏంది మనిషి పలకవో, ఏది అంటే వెళ్ళిపోతాడు. అన్నం పెడితే తినడో, నీళ్ళు ఇస్తే తాగడో, ఇట్లాగా అలుగుతూ ఉంటారు. అలిగి 2 రోజులు 3 రోజులు అలిగి మనతో మాట్లాడలేదనుకో, ఎంత సంతోషంగా ఉంటుందమ్మా మీకు? సంతోషమా? ఎవరు సంతోషపడతారు? ఏ సహోదరి కూడా సంతోషపడదో తెలుసా? నాకు తెలుసు, ఏ సహోదరి కూడా సంతోషపడదు. మగోడన్నా పిల్లబలకపోతే పోనీ అట్లా ఉంటే మంచిది, నాకు నేను తెచ్చేయన్నీ ఆగిపోతాయి అనుకుంటాడు. కానీ స్త్రీ అట్లా అనుకోదు, సహోదరి ఎప్పుడు అనుకోదు. ఇంకా ఆయన బలగలేదన్న సంగతి ఇప్పుడు ఎంతమందికి చెప్పిద్ది? వదినా, ఆయన నాకు 3 రోజుల నుంచి బలగట్లేదు వదినా, 3 రోజుల నుంచి నేను పెట్టిన అన్నం కూడా తింటలేదు వదినా, అసలు ఇంటికి రావట్లేదు వదినా. ఈ వదినకి చెప్పింది, అడిపోయి ఇంకొకరికి చెప్పింది, అడిపోతుంది. ఏంటి ఆ బాధ ఏంటి అంటే, మళ్ళీ మంచోడు ఏమన్నా తెలుసు ఈ అమ్మాయికి, అయినా సరే ఈ అమ్మాయి ఓర్చుకోలేదు. మరి మీ ఆయన బలకపోతే 3 రోజులు అంత మొత్తుకుంటున్నావే, దేవుడు బలక్రియక నువ్వు దేవుని బలక్రియక ఎంతకాలం అయిందమ్మా? తల్లులారా, తండ్రులారా చెప్పండి. మేము బయట నుంచి వచ్చి కూర్చుంటున్నాం, కనపడకుండా కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నా. ఓ సహోదరి, ఎంతకాలం అయింది నువ్వు ప్రార్థన చేసి గుళ్ళో? ఎంతకాలం అయింది నువ్వు సమాజం ఎదుటి ప్రార్థన చేసి? లోపల ఉన్నటువంటి వారిలో ఎంతమంది ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? దేవుడు నిన్ను కనికరించాడే, ఈ సంవత్సరం కూడా ఉంచాడే, ఈ సంవత్సరం కూడా వాగ్దానం తీసుకొని లాక్కొని అలా గుడ్లు ఇరువుని చూడకుండా ఒక్కొక్కరు అయితే లాక్కుపోయి అబ్బా నాకేమొచ్చింది చూడు అనుకుంటా చూసుకొని సందడిలో సంతోషించావే. నీకు వచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడిందా నీ జీవితంలో? ఆ వాగ్దానం నెరవేర్చబడాలని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? సంఘంలో నీ కుటుంబంలో ఎప్పుడైనా ప్రార్థన చేశావా? లేదు. ఒక ఇంటి నిండా ఎలికల కోసం కాపలాన్న కూర్చుంటారు కానీ ప్రార్థన చేయరు. నీ జీవితంలో ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని బాధలు అనుభవిస్తున్నా నువ్వెందుకు దేవునితో మాట్లాడట్లా? ఇది నా ప్రశ్న. పైగా వచ్చి అయ్యో మా కుటుంబంలో భలే ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నీ కుటుంబంలో ఇబ్బందుల కోసం ప్రార్థన చేయడం నువ్వు చేయవా? మీ కొరకు ప్రార్థన చేయడానికే మమ్మల్ని పెట్టింది దేవుడు. నీ కష్టాల్లో, శ్రమల్లో, సమస్యల్లో, అనారోగ్యాల్లో ప్రతి విషయంలో ప్రార్థన చేయడానికి సావుకునిగా నన్ను ఉంచాడు. కానీ నువ్వెప్పుడు దేవునితో మాట్లాడతావు?
దేవునితో ఎంతకాలమైంది మాట్లాడి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందుతా ఎంతకాలమైంది నువ్వు పశ్చాత్తాపపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా అని ఎంతకాలమైంది? అవసరమైతే ప్రార్థన చేయమంటే మమ్మల్ని అందరినీ క్షమించయ్యా. ఒక్కొక్కళ్ళు అసలు నోరు తెరవలేకపోతే నీకెందుకు, ఒకళ్ళ సంగతే వాళ్ళు నోరు తెరవలేకపోతే నీకెందుకు? నీ విషయం నువ్వు ప్రార్థన చేయని ఎన్నిసార్లు చెబుతున్నా మంది మీద పడుతున్నారు చాలామంది. వద్దు, ఇంకొకరి గురించి కాదు, ఇక్కడ ఆరాధనలో ఇంటి దగ్గర చెయ్యి, ఇక్కడ నీ విషయమే. సౌలుకు రొమ్ము బాదుకొని ఏడుస్తున్నాడు, నా తండ్రి నా తండ్రి, నాకెవరయ్యా ఇంకా దిక్కెవరో? యెహోవా నన్ను విడిచిపెట్టాడా, నాకు పగవాడయ్యాడా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? యెహోవా విడిచిపెట్టిన వాని గతి. సంసోన్ని చూసాం, సౌలుని చూసాం. ఎంతటి శ్రమ అంటే తన కత్తి తీసి ఆడ నేలలో పాతి 2 రాళ్ల మధ్యలో పెట్టి పైకి వెళ్ళి దాని మీద దూకాడు. తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా చచ్చిపోయాడా? చచ్చిపోవాలి. ఆ కత్తి మీద అలాగ ఉండి అటు పోయే వాళ్ళని ఇటు పోయే వాళ్ళని చూసి అటు వెళ్తుంటే వాడు ఒకడు పోతుంటే బయట పిలిచాడు, నువ్వు ఎవరి దండలో ఉన్నావు అంటే నేను ఇశ్రాయేలు దండు, అమాలేకుడి చేతిలో చచ్చే కంటే నీ చేతిలో చావటం నయం, నేను ఫిలిష్తీయుల చేతిలో చచ్చే కంటే నీ చేతిలో చావటం నయం, నా ప్రాణం పోతుందిరా, నేను ఎట్లాగా చచ్చిపోయేవాడిని, ఈ నేరం నీ మీదకి రాదు, నన్ను చంపేయంటే వాడు చంపేసి వచ్చి గ్రేట్గా దావీదు గారికి చెబితే దావీదు గారు వాడిని కూడా చంపేశాడు. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపడానికి నువ్వు భయపడలా, కాబట్టి నీకు మరణదండన అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 18:15. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇర్మియా, ఇదిగో నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు. ఎవరు మర్చిపోతున్నావు నువ్వు? లోకంలో బంధువులు మర్చిపోవు, కుటుంబీకులు మర్చిపోవు, నీ పాత జ్ఞాపకాలు ఎప్పుడో అవి మర్చిపోవు. దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు? దేవుడు వేదన చెందుతున్నాడు. ఇర్మియా, నా ప్రజలు నన్ను మర్చిపోయారయ్యా, నన్ను మర్చిపోయారు అంటున్నాడు. దేవుడే వేదంతో ఏడుస్తున్నాడు. 17వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, తన హృదయమును యెహోవా మీద తొలగించువానికి శాపము. నీ హృదయం ఎవరి మీద ఉంది? నీ హృదయంలో ఎవరున్నారు? దేవుని మీద ఉందా? నీ మనస్సు దేవుని మీద ఉంచావా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? నీవు అలాగూ లేవు కాబట్టి దేవుడు ఇదిగో నేను నా సన్నిధిని విడిచిపెట్టాను అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలోనే 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. నేను నా మందిరమును విడిచి ఉన్నాను అంటున్నాడు. నేను నా మందిరమును విడిచిపెట్టాను అంటున్నాడు. దేవుడు తన మందిరాన్ని విడిచిపెడితే ఆ మందిరంలో దేవుడే లేకపోతే ఎలా ఉంటుందండి? ఎంత ఘోరం! ఇప్పుడు దేవుడు లేని మందిరంలో మనం దేవుడిని ఆరాధిస్తే ఆరాధన ఆయనకి చెల్లిద్దా? వెళ్ళదు. దేవుడు చెబుతుంది ఏ మందిరమో తెలుసా? నీ హృదయము దేవుని ఆలయం. ఈ మందిరమును గురించి చెబుతున్నాడు. నేను నా మందిరమును విడిచిపెడుతున్నాను. నీ జీవితంలో ప్రభువు లేకుండా ఆయన నిన్ను విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే నా ప్రజలు నన్ను మర్చిపోయారు అంటున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువు చెబుతున్నటువంటి మాట. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన్ని మర్చిపోయావు, నీవు ఆయన్ని విడిచిపెట్టావు కాబట్టే బాధ కలిగినటువంటి ప్రభు ఇప్పుడు అంటున్నాడు, నేను నా మందిరమును విడిచిపెట్టాను అంటున్నాడు. ఎంతకాలమైంది నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి? అందరూ మోకరించండి. అందరు మోకాల మీదకి రండి. ఎవరైనా హాస్పిటల్ వేసుకొని కూర్చున్నా పక్కకు కూర్చొని నేను వచ్చి మిమ్మల్ని మోకాల మీదకి తెస్తా. నీకు నేను నా సమస్త మీతోను నీ సన్నిధిలో
వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీకీతు నా సమస్త. మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 धन